టు రైల్వే హ్యాకర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లు అనే పీవైక్యూతో వచ్చాను. ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 7 కన్జుగేటివ్ ఇంటీజర్స్ విత్ మీన్ 0 అయితే 7 వరుస సంఖ్యలు అండ్ పూర్ణ సంఖ్యలు కంటే సగటు 0 అయితే స్టాండర్డ్ డీవియేషన్ అనుకోవాలి. మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ వేయాలన్నమాట. వేరియన్స్ ఎలా కనుక్కున్నామంటే మీన్ 0 అన్నాడు కాబట్టి ఆ నెంబర్ ఎలా వచ్చంటే 0 +1 +2 +3 -1 -2 -3 ఇవి 7 వరుస సంఖ్యలు. అయితే వీటికి మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి యాడ్ చేసి బై నెంబర్స్ వేస్తే మనకి వేరియన్స్ వచ్చేది. దానికి రూట్ వేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేది. దీని 9 దీని 4 1 0 1 4 9 యాడ్ చేసేస్తే 28. నెంబర్స్ అన్నీ మొత్తం 7 కాబట్టి 7తో భాగిస్తాం. రూట్ వేసేస్తే స్టాండర్డ్ డీవియేషన్ అయిపోతుంది. 4 × √4 అంటే 2. ఇది నార్మల్ ప్రొసీజర్. మామూలుగా మనం ఫార్ములా బేస్డ్ ఎలా అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు డిఫరెన్స్ d ఇంటూ n² - 1/12 అంటే డిఫరెన్స్ ఏంటంటే ప్రతి నెంబర్కి ఎంత గ్యాప్ ఉంటుంది అది. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంటుంది. నెంబర్ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు వరుస కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు డిఫరెన్స్ 1 ఇంటూ √7² - 1/12. 7² అంటే ఎంత 49 -1/12 రూట్. అప్పుడు √48/12 4 టైమ్స్. అప్పుడు √4 అంటే ఎంత 2.